రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గైర్హాజరైనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు ఆమె హాజరు కాలేదు, కీలక మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చిస్తున్న తరుణంలో ఆమె ఎందుకు రాలేదని, కేబినెట్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో అయితే మంత్రి పేషి అంటే మంత్రి ఛాంబర్ మంత్రి ఆఫీసర్ల నుండి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంఓ ఆఫీస్కి ఏమెళ్ళిందంటే అనారోగ్య కారణాల వల్లనే మంత్రి క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారనే వివరం అక్కడికి వెళ్ళినట్లు మనకు సమాచారం అంతా ఉంది. క్యాబినెట్ సమావేశానికి మంత్రి రాకపోవడం వెనుక, గైర్హాజరు కావడం వెనుక ఒక కీలక ఇష్యూ ఉంది. ఇందులో ఆ ఇష్యూ వల్లే మంత్రి రాలేదు అనేది ప్రచారం జరుగుతూ ఉంది. అదేమి ఇష్యూ అంటే ఇటీవల వైటీడీ యాదాద్రి పాలక మండలి, యాదగిరిగుట్ట దేవాదాయ శాఖ పాలక మండలి ఏదైతే ఉందో దేవాదాయ పాలక మండలి, ఆ పాలక మండలి ఎంఎస్ఎన్ రెడ్డి, మన్నే సత్యనారాయణ రెడ్డి చైర్మన్గా 18 మంది సభ్యులతో పాలక మండలి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ పాలక మండలి సభ్యుల నియామకం కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్ పరిశీలించి వాళ్ళని నియమించడం కావచ్చు, సో దాన్ని ఆ సభ్యులను కూర్పు చేయడం కావచ్చు. సో ఈ ప్రక్రియలో దేవాదాయ శాఖ మంత్రికి ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అందుకే మంత్రి కొండా సురేఖ ఈ క్యాబినెట్ సమావేశాన్ని స్కిప్ చేశారు, అందుకే సమావేశానికి రాలేదనేది ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. సో అట్లాగే ఇదే మాత్రం కాకుండానే ఇటీవల కొన్ని కీలక పరిణామాలు ఆమె శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అనేది బయట చర్చ జరుగుతూ ఉంది, సీఎంఓలో వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మంత్రిగా ఆమెను ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అంశాల్లో కూడా ఇన్వాల్వ్ చేయకుండానే అవి కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సో మంత్రిగా నా స్థానం ఎక్కడుందనే ఉద్దేశంతోనే ఆమె రాలేదనేది ఆమె అభిమానులు కావచ్చు, అట్లాగే మనకు రాష్ట్ర రాజకీయ వర్గాలు కావచ్చు చర్చించుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి కొండా సురేఖ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ వర్గాల్లో కావచ్చు క్యాబినెట్కు భేటీకి మంత్రి హాజరు కాకపోవడంపై చర్చించుకుంటున్న పరిస్థితి. సో నిజంగా క్యాబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ ఎందుకు హాజరు కాలేదు, మరేమైనా కారణాలే ఉన్నాయా, లేదంటే ఇటీవల జరిగినటువంటి కీలక పరిణామాలు ఏవైతే ఉన్నాయో యాదాద్రి పాలక మండలి చైర్మన్ అట్లాగే సభ్యుల నియామకంలో ఆమె ప్రమేయం లేకపోవడమా, సో ఎందుకు ఆమె రాలేదనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈమె గైర్హాజరు కావడంపై కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ మంత్రిని పిలిచి మాట్లాడతారా, మంత్రితో ఫోన్లో మాట్లాడతారా, అసలు ఎందుకు రాలేదని, ఆమె అనారోగ్య కారణాల వల్లే రాలేదనేది అధికారుల నుంచి సమాచారం వెళ్ళినందున సో ఆమె ఆరోగ్యం ఎట్లా ఉందనేది కూడా మళ్ళీ ఫోన్ చేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి క్యాబినెట్ సమావేశానికి మొట్టమొదటిసారిగా ఒక మంత్రి హాజరు కాకపోవడం అనేది కీలక చర్చనీయాంశంగా మారింది.